హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు జమ తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. సో 4వ తేదీ జూన్ 2024 సాయంత్రం 5 గంటల సమయానికి అయితే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. కాలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, జీతాలు మరియు పెన్షన్లు యథావిధిగా ఈరోజు కూడా పడుతూ ఉన్నాయండి. అంటే ఇంతవరకు జమ కాలేదు, ఈరోజు జమ అవుతాయా లేదా సందేహంలో ఉన్న వారికి కూడా ఇది ఒక క్లారిఫికేషన్ అండి. సో ఈరోజు కూడా జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయి. 1వ తేదీ నుంచి వివిధ డిపార్ట్మెంట్ల వారికి శాలరీలు అయితే జమ కావడం మనమైతే చూసాము. అలాగే ఈరోజు ఎన్నికల కౌంటింగ్ ఉన్నా సరికి సో జీతాలు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి. వివిధ ఎస్టీఓ పరిధిలో పెన్షన్లు కూడా అయితే జమ అవుతున్నాయి. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏపీకి 4,000 కోట్ల రూపాయల నిధులు ఈరోజైతే రానున్నాయి. సో వీటితో అయినా జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో 5-6 తేదీలలో జమ అవుతాయని అయితే అంచనా వేస్తున్నారండి. ముఖ్యంగా ఈరోజు జమ అవుతున్న ట్రెజరీల లిస్టు మనం చూసుకున్నట్లయితే విజయనగరం, నరసన్నపేట, పాలకొండ, చింతపల్లి, విజయవాడ వెస్టు, కడప, కావలి, సీతమ్మధార, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, చీరాల, బాపట్ల, చిత్తూరు, అనంతపురం, శ్రీశైలం, తెనాలి, అవనిగడ్డ, పిఠాపురం, పెనుగొండ, ఆదోని, బొబ్బిలి, వినుగొండ, మార్కాపురం, హిందూపురం సంబంధించిన డిపార్ట్మెంట్లలో ఈరోజైతే జీతాలు మరియు పెన్షన్లు ఎక్కువగా జమ అవుతున్నాయి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారిగా చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు నందిగామ సంబంధించి ట్రెజరీలో జమ అవుతున్నాయి. అలాగే కందుకూరు జిల్లా, నెల్లూరు జిల్లా కందుకూరులో ట్రెజరీలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి జమ అవుతున్నట్టు మన మిత్రులు కామెంట్ చేశారు. అదేవిధంగా ఇక విజయనగరం సంబంధించి సర్జికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాలరీస్ జమ అయినట్టు అయితే మనకు మెసేజ్ చేశారండి. ఇక ఏపీఎస్ఆర్టీసీ వారికి సంబంధించి కూడా కొన్ని జీతాలు మరియు పెన్షన్లు జమ అయినట్టుగా మనకు తాజా సమాచారం. ఇక మరి అతి తక్కువ బిల్లులు అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయండి. సో వాటిలో బిల్లుల్లో కదలిక అయితే రావాల్సింది. బిల్లుల్లో కదలికను బట్టి అయితే ఈరోజు మరిన్ని జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇదేంటి ఇప్పటివరకు నా తాజా సంవత్సరం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.